ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక శుభాలు, వందనాలు. రండి, నేటి కాల వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్న మాట, ఎవరు నా యందు నిలిచి ఉంటారో నేను వాని యందు నిలిచి ఉంటాను. వాని జీవితం బహుగా ఫలించేదిగా, అభివృద్ధి నొందేదిగా ఉంటుందని వాక్యము సెలవిస్తూ ఉంది. మనము దేవుని పట్ల ఆసక్తి కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచిన వారమై, మనము ఎప్పుడైతే క్రీస్తు యేసు ప్రభు వారితో అంటకట్టబడి జీవిస్తుంటామో అప్పుడు మనం బహుగా ఫలిస్తాం. ఫలించుట అంటే దేవుడు అన్ని విషయాలలో కూడా మనము అభివృద్ధి పొందేటట్లుగా చేస్తాడు. మనము క్రీస్తుతో అంటుకట్టబడి జీవించటను బట్టి ఆయన జీవము మనలో ఎప్పుడైతే ప్రవహిస్తుందో ఆ జీవాన్ని బట్టి మనము అభివృద్ధిలోనికి రావడానికి దేవుడు కృప చూపిస్తాడు. మనము చాలా అభివృద్ధి నొందాలని, ఆశీర్వదింపబడాలని, బహుగా దీవింపబడాలని, ఫలింపబడాలని అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. రకరకాల వ్యక్తులను కలిసి వారి యొక్క ఆలోచనలను తెలుసుకోవడానికి, అనేకులు జీవితంలో సక్సెస్ అయిన వారి దగ్గరికి వెళ్ళి వారు ఎలా అభివృద్ధిలోనికి వచ్చారు అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే ఆ సలహాలు, సూచనలు అన్నీ కూడా మనలను అభివృద్ధిలోనికి తేలేవన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకునండి. ఇదే వచనంలో ప్రభువారు అంటున్న మాట, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. మనము దేవునికి వేరుగా ఉండి ఏమీ చేయలేం. మనము దేవునికి అనుకూలంగా ఉంటే అన్నీ చేయగలం. కాబట్టి మనము దేవునికి అంటుకట్టబడి జీవించటానికి, దేవునితో కలిసి జీవించటానికి ఇష్టపడండి. అబ్రహాము అన్నిటినీ విడిచిపెట్టి దేవుని మాటను బట్టి ప్రయాణాన్ని ప్రారంభించాడు. అదే అబ్రహాముని ఆదికాండం 24వ అధ్యాయంలో చూస్తే అన్ని విషయాలలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. ఏమీ లేనిమాడుగా ప్రారంభించినటువంటి అబ్రహాము ప్రయాణం ఈ రోజున అన్నీ కలిగి అభివృద్ధి పొందేవాడిగా, ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడిగా, బహు ఆస్తి, పేరు, ఘనత కలిగిన వాడిగా అబ్రహాము కనబడుతున్నాడు. ఇవన్నీ అబ్రహాముకి ఎలా కలిగినాయని మనం ఆలోచన చేసినప్పుడు, అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుని పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగిన వాడై అబ్రహాము దేవునితో అంటకట్టబడి నడిచాడు గనక అబ్రహాముని దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించాడు. ఈ రోజున నీ జీవితాన్ని కూడా అన్ని విషయాలలో దేవుడు ఆశీర్వదించి అభివృద్ధి చేయాలని ఆశపడినట్లయితే మీ ప్రయత్నాలన్నింటినీ ప్రభు చెంత పెట్టి ప్రభుతో అంటకట్టుబడి జీవించడానికి ఇష్టపడండి. దేవునితో కలిసి అనుదినము నడవడానికి ఇష్టపడండి. దేవునికి మిమ్మల్ని మీరు సంపూర్తిగా సమర్పించుకోండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మలను వృద్ధిపరుస్తాడు, మిమ్మలను ఘనపరుస్తాడు. దేవుడు ఈ మాటలు మీ జీవితంలో స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల ప్రభు, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయనా, ఈ మాటలు విన్న నీ ప్రజల జీవితాల్లో నాయనా స్థిరపరిచి నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. నీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేం ప్రభా. బహుగా ఫలించి అభివృద్ధి పొందాలి అంటే నీలో అంటకట్టబడిన జీవితాలను మేము కలిగి ఉండినట్లుగా కృప చూపించి, ఇంకా ఎవరైతే నీతో అంటకట్టబడలేదో నీ బిడ్డల జీవితాలు నీతో కలుసుకున్నవై, అంటకట్టబడినవై, జీవం కలిగిన వారుగా వారి కుటుంబాలు ఉన్నట్లుగా, వారి ప్రయత్నాలన్నీ సఫలపరిచి బహుగా అభివృద్ధి నొంది దాని ద్వారా మీ నామానికి ఘనత వచ్చినట్లుగా నీ బిడ్డలను దీవించి వారి ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచమని, నీ కృపను కనికరమును ఎల్లవేళలా అందరికీ తోడుగా ఉంచమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మును దీవించునుగాక.